గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్ కు బీసీసీఐ షాక్ ఇచ్చింది. స్లో ఓవర్ రేట్ కారణంగా అతనికి 12 లక్షల భారీ జరిమానా విధించింది. 2024 సీజన్ లో కూడా గిల్ స్లో ఓవర్ రేట్ ను ఎదుర్కొన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన ఓ మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ కు గాను శుభ్మన్ గిల్ కు జరిమానా విధించారు. ఐపీఎల్ నిబంధనల ప్రకారం ప్రతి జట్టు 20 ఓవర్లను 1 గంట 30 నిమిషాల్లో పూర్తి చేయాలి. అయితే 2 స్ట్రాటజిక్ టైమ్అవుట్లు డిఆర్ఎస్ తీసుకోవడానికి మరియు అంపైర్ల రివ్యూకి పట్టిన సమయాన్ని ఈ గంటన్నర నుంచి మినహాయిస్తారు. మొదటిసారి 90 నిమిషాల్లోగా 20 ఓవర్లు బౌలింగ్ చేయలేకపోతే కెప్టెన్ కు 12 లక్షల జరిమానా విధిస్తారు. ఆటగాళ్లకు పెనాల్టీ ఏముండదు. అయితే ఇదే తప్పు పునరావృతం అయితే మాత్రం జట్టు సభ్యులందరికీ పెనాల్టీ పడుతుంది. కాగా నిన్న ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. 204 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ 19.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. గుజరాత్ బ్యాటర్లలో జోస్ బట్లర్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. 11 ఫోర్లు 4 కళ్ళు చెదిరే సిక్సర్లతో 97 పరుగులు చేసి ఢిల్లీ పతనాన్ని శాసించాడు. సాయి సుదర్శన్ 36, రూథర్ఫోర్డ్ 43 పరుగులతో సత్తా చాటారు. జోస్ బట్లర్ అద్భుత ఇన్నింగ్స్ కారణంగా గుజరాత్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని పదిలం చేసుకుంది. నిజానికి ఢిల్లీ క్యాపిటల్స్ 200 కంటే ఎక్కువ స్కోర్ను డిఫెండ్ చేయలేక ఓడిపోవడం ఇదే తొలిసారి. గతంలో 13 మ్యాచ్ల్లో 200 కంటే ఎక్కువ స్కోర్ను డిఫెండ్ చేసుకుంది. అయితే ఈ మ్యాచ్ లో ఢిల్లీ బ్యాటర్ల వైఫల్యమే తమ ఓటమికి కారణమైంది. కెప్టెన్ అక్షర్ పటేల్ అత్యధికంగా 39 పరుగులు చేయగా అశుతోష్ 37 పరుగులు చేశాడు. స్టబ్స్, కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్ పర్వాలేదనిపించారు. ఓ దశలో ఢిల్లీ 230 పరుగులు చేస్తుందని అంతా భావించారు. కానీ గుజరాత్ బౌలర్లు ఢిల్లీ బ్యాటర్లను కట్టడి చేసి 203 పరుగులకే పరిమితం చేశారు.